హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. ఈరోజు నేను మీకు కొన్ని హోమ్ గ్యాడ్జెట్స్ అయితే చెప్పబోతున్నా. ఇవి అండర్ 300 లోపు అయితే వచ్చేస్తాయి అనమాట. మనకి ఇందులో ఫస్ట్ గ్యాడ్జెట్ చూసినట్టయితే మనకి ఇక్కడ కొనివ్యో నీర్ టీడీఎస్ మీటర్ అయితే చెప్తున్నారు. ఇది ఏం చేస్తుంది అంటే మనకి వాటర్ క్వాలిటీని చెక్ చేస్తుంది అనమాట. అంటే వాటర్ మంచిగా ఉన్నాయా అలాగే చెడ్డగా ఉన్నాయా అనేది చెక్ చేస్తుంది అనమాట ఈ మీటరు. మనము 2 లేదా 3 రోజుల నీరు కూడా తాగుతాం, బట్ మనకు తెలియదు కదా ఆ వాటర్ ఎంత క్వాలిటీగా ఉన్నాయి అనేది. అలాంటప్పుడు మనకి కంపల్సరీ ఈ టీడీఎస్ మీటర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది ఖచ్చితంగా హోమ్కి అయితే నేను ఉండాలనుకుంటా, ఎందుకంటే మనకు వాటర్ క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం డే టు డే లైఫ్లో మనం వాటర్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి కంపల్సరీ మనకి ఈ మీటర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ గ్యాజెట్ అయితే మనకి ఇక్కడ లైర్మార్క్ వాల్ మౌంటెడ్ మొబైల్ ఛార్జింగ్ స్టాండ్ అయితే చెప్తున్నారు. ఇది మనకి ప్రైస్ చూసినట్టయితే 99 రూపీస్ అయితే పెట్టారనమాట. మనకి మొబైల్ ఛార్జింగ్ స్టాండ్ అనేది చాలా విధాలుగా అయితే యూజ్ అవుతుంది అనమాట. మనము ఇప్పటి రోజులు గమనించినట్టయితే మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టిన వెంటనే ఎక్కడ పెడతాం? స్విచ్ బోర్డ్ పైన అలాగే ఎక్కడైనా గోడ పైన పెడతాం అనమాట. మనం అక్కడ పెట్టినా కూడా మన మొబైల్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. బట్ మనకి ఇక్కడ ఈ లైర్మార్క్ వాల్ మౌంటెడ్ మొబైల్ ఛార్జింగ్ స్టాండ్ ఉండడంలో ఏమవుతుందంటే మనకి మన మొబైల్ అనేది ఒక ప్రొటెక్ట్ ప్లేస్ ఉంటుంది అనమాట. అంటే మనం ఛార్జింగ్ పెట్టిన మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనం దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. మనం అక్కడ వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ మొబైల్ ఛార్జింగ్. ఇది చాలా వరకు అయితే మంచిది అనుకుంటాను నేనైతే, ఎవరికైతే మొబైల్స్ ఉంటే వాళ్ళకి. నెక్స్ట్ గ్యాజెట్ అయితే మనకి ఇక్కడ బాడీ బ్యాండ్ గ్రిప్ అయితే చెప్తున్నారు అనమాట. ఇది మనకి ప్రైస్ చూసినట్టయితే 153 రూపీస్ అయితే పడుతుంది అని చెప్పొచ్చు. మనకి ఈ గ్రిప్పర్ ఎలా యూజ్ అవుతుంది అంటే హ్యాండ్ ఎక్సర్సైజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనము అంటే ఇలా అదనడం వల్ల ఏమవుతుంది అంటే మన కండరాలు కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే ఓవరాల్గా మనకి జిమ్ వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట ఈ గ్రిప్పర్ ద్వారా. ఇది మనకి చాలా పవర్ఫుల్ గ్యాజెట్ అని చెప్పొచ్చు మనం ఇప్పుడున్న రోజుల్లో. అంటే మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం జిమ్కి ఇక్కడ వెళ్ళలేం కదా. అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా ఈ గ్రిప్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇలా మనం హ్యాండ్తో ప్లే చేసినా కూడా మనకి ఆల్మోస్ట్ మనకి బాడీలో కొన్ని పార్ట్స్ అన్ని కూడా ఫ్రీగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ గ్యాజెట్ అయితే మనకి ఇక్కడ ఈ కాస్మోస్ బాడీ క్లీనింగ్ బ్రష్ అయితే చెప్తున్నారు. ఇది మనకి ప్రైస్ అయితే 99 రూపీస్ అయితే పడుతుంది. అంటే మనకి 100 రూపీస్కి అయితే రావచ్చు అని చెప్తున్నారు అనమాట. మనకి బ్రష్ చాలా విధాలుగా యూజ్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడున్న రోజులు గమనించినైతే కొన్ని బాటిల్స్ ఉంటాయన్నమాట. అంటే చాలా పొడుగు బాటిల్స్ ఉంటాయి. అవి ఎలా క్లీన్ చేయాలో మనకు కూడా అర్థం కాదు. అలాంటప్పుడు కంపల్సరీ మనకి ఈ బ్రష్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా పొడుగు ఉంటుంది. ఎంత డెప్త్ ఉన్నా కూడా మనకి డస్ట్ అనేది ఈజీ క్లీన్ చేస్తుంది అనమాట. మనం ఇలా చేత్తో 2 రౌండ్లు అంటే ఆ డస్ట్ అనేది క్లీన్ అవుతుంది అనమాట. మనం ఈజీగా బాటిల్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. బాటిల్స్ అయితే కాకుండా మనం ఇంకా ఏమన్నా ఉంటాయి కదా, గ్లాస్ బాటిల్స్ అలాగే సీసాలు, ఇంకా చిన్న ప్రొడక్ట్స్కి అలాంటి వాటికి ఖచ్చితంగా మనం ఈ బ్రష్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్లీనింగ్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఇది కూడా మనకి హోమ్కి ఒక మంచి గ్యాజెట్ అని చెప్తాను అనమాట క్లీనింగ్ పర్పస్కి. ఇది ఇవాళ గ్యాజెట్స్ అయితే. నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మర్చిపోకుండా నా వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వీడియో ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట. సో దట్ వాళ్ళు కూడా నా వీడియో గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు అనమాట.